ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిగ్నల్. వాళ్ళు ఇచ్చిన సిగ్నల్కి మనము ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు g ఆఫ్ t అంటే ఫార్ములా తెలుసు, సిగ్మా n ఈక్వల్ టు -∞ to ∞ cn ఇంటూ e⁻jn ఒమేగా నాట్ t. ఫోరియర్ సిరీస్ కాబట్టి jn ఒమేగా నాట్ t అనేది వస్తుంది కన్ఫామ్గా. ఇప్పుడు మనకు cn అంటే మనకు ఫార్ములా తెలుసు, cn ఈక్వల్ టు ఇంటిగ్రల్ t0 to t0+1 x ఆఫ్ t ఇంటూ e⁻jn ఒమేగా నాట్ t ఇంటూ dt అనేది దాని ఫార్ములా. ఇప్పుడు g ఆఫ్ t అంటే మనకేం తెలుసు, a 0 <t అదే -a అయితే π t <2π అనేది దాని వాల్యూ. ఇప్పుడు cn ఈక్వల్ టు 1/2π, లిమిట్స్ ఎక్కడి నుంచి 0 to π, ఫస్ట్ 0 to π ఉంటే a, x ఆఫ్ t అంటే ఏంది e⁻jn t ఇంటూ dt ప్లస్ 1/π, లిమిట్స్ 0π to 2π, ఇది వచ్చేసి -a. ఇంకా x ఆఫ్ t అంటే ప్రతిదానికి సేమ్ e⁻jn t ఇంటూ dt. కన్ఫామ్గా -jn-tనే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండు దాంట్లో కామన్ ఏముంది, a/2π అనేది కామన్ ఉంది. a/2π ఇక్కడ a/2π కామన్ తీసిన ఇంకేం మిగులుతుంది, ఇక్కడ e⁻jn-t అనేది మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, సేమ్ ఇక్కడ కూడా e⁻jn-t అనేది మిగులుతుంది. ఇక్కడ ఉండే మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి ముందు మీకు ఒక ఫార్ములా తెలియాలి, e⁻ax ఇంటూ dx. ఫార్ములా ఏంది, e⁻ax/a అనేది ఫార్ములా. అంటే x ముందు a ఉంటే అది డివైడ్ బై లేక వచ్చేస్తుంది, అది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏంది, మనము విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం, అంటే t ముందు ఏముంటే అది కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది బయట రాసేసిన సరిపోయింది, ఇక్కడ కూడా ఇది బయట రాసేసిన సరిపోయింది. ఇప్పుడు ఏముంది, e⁻jn-t అని ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఈ t ముందు ఉండేది కిందికి రావాలి, అంటే e⁻jnt/-jn అనేది కిందికి వచ్చేసింది. చూడండి లిమిట్స్ ఎక్కడ 0 నుంచి పైకి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ t ముందు -jn అని ఉంది, అది కూడా కిందికి వచ్చింది. లిమిట్స్ వచ్చేసి π to 2π. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, e⁻jn/-e⁻0/jn -e⁻2π -e⁻jn/-jn. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే -jn రెండు దాంట్లో కామన్ ఉంది, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇక్కడ -π ఉంది, -π ఉన్న ప్రతి చోట -1/n అని పెట్టాలి. అర్థమైందా క్లియర్గా, -π ఉన్న ప్రతి చోట ఈ -1/n అని పెట్టాలి. -1/n e⁻0 అంటే మనకు వాల్యూ ఎంత 1, అంటే e⁻0 1 కాబట్టి 1 పెట్టేసిన. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ 2π ఉంది, 2π ఉన్నప్పుడు ఏం అవసరం లేదు, డైరెక్ట్ 1 పెట్టచ్చు. ఇక్కడ ఏముంది -π ఉంది, -π ఉంటే -1/n అని పెట్టినాం. ఇప్పుడు ఇంకా డివైడ్ బైలో ఏముంది, -jn ఉంది సేమ్. ఇప్పుడు ఈ మైనస్ అనేది చూడండి ఇక్కడ పైకి పంపించి అదేమైంది, ఫస్ట్ 1 వచ్చింది, ఈ -1 అనేది +1 అయి ముందుకు వచ్చింది, ఈ ప్లస్ -1/n అనేది -1/n అయింది, ఎందుకంటే పైకి మైనస్ పంపించింది కాబట్టి రెండు రివర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్, ఇది పైకి పంపించిన కాబట్టి ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి పోయింది, అంతే. ఇప్పుడు కింద ఏముంది, jn అని ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్, n అనేది ఈవెన్ అయినప్పుడు ఈ -1 అనేది +1 అయిపోద్ది, ఈ -1 అనేది కూడా +1 అయిపోద్ది. అలానే ఇక్కడ రాసిన. ఇప్పుడు రాస్తే దీని వాల్యూ ఎంత, ఇది అంతా క్యాన్సిల్ అయిపోయి cn ఈక్వల్ టు 0 వస్తుంది, ఎందుకంటే -1 +1 క్యాన్సిల్ అయిపోయి 0 అయింది, అంటే మొత్తం 0 అయిపోద్ది. cn ఈక్వల్ టు 0 అయిపోయింది. నెక్స్ట్ అలానే n వచ్చేసి యాడ్ అయినప్పుడు, n వచ్చి యాడ్ ఏమైంది, -1/n అనేది -1 అయింది. అప్పుడు -1 +1, ఇక్కడ -1 ఏమైంది, -2 అయింది. ఇప్పుడు అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి రెండు దాంట్లో 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసిన, అప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 మిగులుతుంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే a/π, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమైంది, jn ఎల్సిఎం, పైన 1 + 1 ఉంది, మొత్తం ఏంది 2/jn అయింది, 2/jn రాసిన. ఇప్పుడు cn వచ్చేసి ఆర్లో ఉన్నప్పుడు cn ఈక్వల్ టు 2a/jn. ఇప్పుడు ఇక దీనికి గ్రాఫ్స్ చూసుకుందాం. దీనికి గ్రాఫ్స్ చూడండి, ఇది cn, ఇది n, 0 1 2 3 4 5, -1 -2 -3 -4 -5. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ 1కి చూద్దాం.
1కి ఏంది C1 ఈక్వల్ టు n ప్లేస్లో 1 పెడితే అప్పుడు ఏమైంది 2a/π అయింది. నెక్స్ట్ అలానే 3కి 2a/3π. నెక్స్ట్ అలానే 5కి 2a/5π. అలానే ఇక్కడ C-1కి 2a/π. అలానే C-3కి C-3 ఇక్కడ ఎందుకంటే మైనస్ 2a/3π. అలానే 5కి 2a/5π. అలా రాస్తే దీని గ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా గ్రాఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.